టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. ఆడుతున్న రెండో అంతర్జాతీయ మ్యాచ్ లోనే సెంచరీతో మోత మోగించాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ కేవలం 47 బంతుల్లోనే 7 4లు 8 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. తొలి 50 పరుగులని 33 బంతుల్లో పూర్తి చేస్తే ఆ తర్వాత 50 పరుగులను కేవలం 13 బంతుల్లోనే సాధించాడు. దీన్ని బట్టి అతని విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రికార్డును కూడా బ్రేక్ చేశాడు అభిషేక్ శర్మ. ఈ ఏడాది టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. 18 టీ20 మ్యాచ్ల్లో 50 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్ల్లో 46 సిక్సర్లు బాది రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే అంతర్జాతీయ టీ20లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో తొలి సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఆడిన రెండో మ్యాచ్ లోనే సెంచరీ చేయడం టీమిండియాలో ఇదే మొదటిసారి. ఇకపోతే ఈ మ్యాచ్ లో భారత్ మొదటగా బ్యాటింగ్ చేసి 234 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని జింబాబ్వే ఛేదించలేక 134 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 100 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అంటే ఆ 100 పరుగులు అభిషేక్ శర్మ బాదినవే కావడం విశేషం. ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై అభిషేక్ శర్మ స్పందించాడు. తొలి మ్యాచ్ లో మాకు ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేకపోయాను. అందుకే రెండవ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలనే బలంగా అనుకున్నాను. అందుకే అద్భుతమైన ప్రదర్శన చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించానని అభిషేక్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచ్ కు ముందు ఈ రోజు నాది అని బలంగా అనుకున్నాను. అలాగే మార్చుకున్నాను. టీ20లో మూమెంట్ ముఖ్యమని భావిస్తాను. ఈ మ్యాచ్ లో చివరి వరకు ఇదే మూమెంట్ ను కొనసాగించానని కోచ్, కెప్టెన్ అలాగే టీం మేనేజ్మెంట్ నా ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లకుండా చూశారు. అలాగే ఈ మ్యాచ్ లో నా ఇన్నింగ్స్ పార్ట్నర్ రుతురాజ్ గైక్వాడ్ స్వేచ్ఛగా షాట్లు ఆడదామని చెప్పడంతోనే పవర్ ప్లే తర్వాత రెచ్చిపోయి ఆడానని అభిషేక్ శర్మ తెలిపాడు. నేను ఎక్కువగా నా సామర్థ్యాన్ని నమ్ముకుంటాను. బంతి నా జోన్ లో పడితే బౌండరీకి తరలిస్తాను. అది నేను ఎదుర్కొనే తొలి బంతి అయినా సరే, చివరి బంతి అయినా సరే అంటూ అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.